కాబట్టి బ్రహ్మము యొక్క ఆనందాన్ని చక్కగా విషయం చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఒక అజ్ఞానానికి మాత్రమే ఉన్నది. ఎందుకని చెప్పానంటే నువ్వు ఆ యొక్క అజ్ఞానమును అనగా ఆ యొక్క సుషిప్త అవస్థగా చెప్పేటువంటి సుషిప్త అవస్థ అని చెప్పి అన్నాము అని చెప్పనంటేనే మనం ఆ యొక్క మూలా విద్యను చేరామని చెప్పిన అర్థం. మూలా విద్యను చేరాం కాబట్టి అక్కడ ఏమైంది నీకు అంటే ఈ గోళకాత్మికమై ఉన్న స్థూల దేహము వ్యవహరించడం ఆగిపోయింది, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం కూడా వ్యవహరించడం ఆగిపోయింది. ఈ రెండు ఆగిపోవటం చేత నీకు ఆవరణములు మొత్తం కూడా ఉపశమించాయి. ఆవరణములు ఉపశమించాయి కాబట్టి నిరావరణముగా ఒకవేళ ఆవరణంగా ఉంటే ఇంకా అజ్ఞాన ఆవరణమే కానీ ఇంద్రియముల యొక్క వ్యవహార సంబంధమై ఉన్న ఆవరణములు అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇన్ని ఆవరణాలు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, వాటి యొక్క సంబంధ గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాది గుణాలు, అక్కడ మన వాసన సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు, ఇన్ని ఆవరణాలు చేరి నీకేమైందని చెప్పనంటే ఆత్మ యొక్క ఆనందాన్ని పూర్తిగా మరుగు చేసేసాయి. కానీ వీటి వల్ల ఏమవుతుంది నీకు అని చెప్పనంటే వ్యావహారిక వస్తువు మాత్రం బాహాటంగా తెలియబడుతున్నది, పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనందం మాత్రం నీకు మరుగైపోయింది. కాబట్టి సుషుప్తి అనబడేటువంటి యొక్క చోట ఇవన్నీ లేవు. ఏవి సూక్ష్మదేహం కానీ స్థూల దేహం కానీ సూక్ష్మదేహం యొక్క సంబంధ ఇంద్రియ వ్యాపారం కానీ వాటి వల్ల కలిగేటువంటి కామాది గుణాల యొక్క వికారములు కానీ ఇవన్నీ సమస్యపోయి ఉన్నాయి. కాబట్టి అది ఆవరణమే అయినప్పటికీ కూడా ఇన్ని ఆవరణలు అక్కడ లేవు. కాబట్టి ఏ ఒక్క ఆవరణము ఉంది కాబట్టి ఇంత వ్యవహారం ఉపశమించి ఉంది కాబట్టి అక్కడ అది నీకు ఆనందం అనేది చక్కగా భాషిస్తుంది. కాబట్టి దానిని ఆనందమయ కోశము అని చెప్పని దానికి అక్కడ పేరు పెట్టారు. అన్నప్పుడు అది కూడా ఆవరణమే, అజ్ఞానం కూడా ఆవరణమే. వీటికంటే శ్రేష్టం అది. వీటిల్లో పొందని ఆనందం అక్కడ పొందుతూ ఉన్నాడు. మనం వ్యవహారంలో ఉన్నప్పుడు అలసిపోతాము, సొలిసిపోతాము, ఇసుగు చెందుతాము, వేదన చెందుతాము, బాధపడతాము, మానసిక ఒత్తిళ్లు గురవుతాము. ఇన్ని అయినటువంటి యొక్క మనము ఒకంత ప్రశాంతతను పొందాలంటే, కొంత స్థిమితత్వాన్ని పొందాలంటే, విశ్రాంతిని పొందాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఏం చేస్తాము మనం? ఎమ్మటే చక్కగా దేహాన్ని అక్కడ పడేసి దాన్ని ఉపశమింపచేసి అక్కడికి పోతాం. ఆడకు పోయి అక్కడ కాస్త విశ్రమించాము అంటే ఆడ ఆనందాన్ని పొందాము అని చెప్పనంటే మళ్ళీ నూతన ఉత్సాహముతో మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా యథాతథంగా ఇంతకంటే కూడా ఇంకా మిక్కుటమకు ఉత్సాహముతో పనిచేస్తాము, చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటామని చెప్పనంటే దాని యొక్క శక్తి, దాని యొక్క విశ్రాంతి, దాని యొక్క ఆనందత్వం పొందాం కాబట్టి మనకు విశ్రాంతి అనేది లభించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ విశ్రాంతి కోసం అని చెప్పేసి నువ్వు ఎక్కడికో పోయినా, పక్కింటికి పోయినా, పార్కులకు పోయినా, ఇంకెక్కడికి పోయినా, ఏ యొక్క క్షేత్రాలకు పోయినా, ఏ గొళ్ళకు పోయినా నీకు రాదు. అవన్నీ వెళ్ళటం మానేసేసి ఉన్న చోటే కాస్త గదిలోకి పోయి విశ్రమించావు అంటే ఆడొస్తుంది నీకు. ఎక్కడ రాంది అక్కడ వస్తుంది నీకు. ఈ విధంగా నీలో ఉన్నటువంటి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశముగా చెప్పేటువంటి వాటికి అంతరములో లోన చేరి ఉన్నటువంటి యొక్క వస్తువు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడని చెప్పనంటే గుహాహితం, ఆ గుహలో ఆ విధంగా ఉందయా. మన గుహకు బయట ఉన్నాం అనగా బయటకు వచ్చి పడ్డాం. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అంటాడు అక్కడ. యో బుద్ధేహే, బుద్ధి కంటే పరహ వేరుగా ఉన్నటువంటి సహా అది బ్రహ్మము అని చెప్పని అంటాడు. అందుచేత విషయములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అని చెప్పినప్పుడు మనం ఎక్కడున్నాము అంటే బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి విషయాలకు ఈ వైపుకి వచ్చేసాం. అందువల్ల ఈ వైపుకి వచ్చాం కాబట్టి మనం ఇక్కడ బయట వ్యవహారం చేస్తున్నాం, వ్యావహారిక వస్తువుల సంబంధం కలిగి ఉన్నాం. ఈ వ్యావహారిక వస్తువుల యొక్క సంబంధం ఉన్నంత వరకు నీకు లోన చేరి ఉన్నటువంటి బ్రహ్మము, నీకు బ్రహ్మము యొక్క ఆనందం తెలియబడే అవకాశము లేదు. కాబట్టి ఈ పంచకోశాలు నువ్వు దాటుకుంటూ పోవటము అని చెప్పనంటే నీకు వేరే మార్గం ఏమి లేదు. ఉన్న మార్గం ఒకటే, అది నివృత్తి మార్గాన్ని పొందింపజేసేటువంటి యొక్క హంస మార్గము. హంస మార్గముతో ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ గుహలోకి అడుగుపెట్టి
ఆ గుహ యొక్క అవతల ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూప ప్రాప్తిని పొందటం అని చెప్పనంటే నీకున్నటువంటి మార్గం హంస మార్గము అని చెప్పని. అందువల్ల గుహాహితం గహ్వర ఇష్టం గహ్వరేష్టం. గహ్వరము అనగా సంకులము అనే అర్థం వస్తుంది. అందువల్ల గహ్వరము అని చెప్పనంటే మన గీతలో పరమాత్మ మాట వాడతాడు, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. ఎందువల్ల అంటే క్లేశ అధిక తరహ అన్నాడు. దీని విషయంలో అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్త అని చెప్పనంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము, దానిని అవ్యక్తము అని చెప్పని అంటారు. ఇంద్రియ గోచరమై ఉన్నటువంటివన్నీ కూడా వ్యక్తములే. నేత్రేంద్రియానికి గోచరించిన, శ్రోత్రేంద్రియానికి గోచరించిన, ఘ్రాణేంద్రియానికి గోచరించిన, జిహ్వేంద్రియానికి గోచరించిన ఏ ఇంద్రియానికి తెలియబడ్డప్పటికి కూడా దానిని వ్యక్తము అని చెప్పని అంటారు. ఏ ఇంద్రియానికి కూడా తెలియబడకుండా ఉన్నది ఏదైనా ఉంటే దానిని అవ్యక్తము అని చెప్పని అంటారు. ఆత్మ ఇంద్రియ గోచరం కాదు కాబట్టి అవ్యక్తము అని చెప్పని. అవ్యక్త ఆసక్త చేతస, ఎవరైతే ఇంద్రియ గోచరం కాకుండా ఉన్నటువంటి ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తి యొక్క విషయంగా ఉన్నటువంటి వారికి క్లేశ అధిక తరహ, దుఃఖం అధిక శాతములో ఉంటుంది అన్నాడు. ఎందుకని చెప్పనంటే మనం భౌతికమై ఉన్నటువంటి యొక్క రూపాలను దర్శించేందుకు చాలా సన్నిహితంగా ఉన్నాం. ఇంద్రియాలకు సమీపముగా ఉన్నటువంటి భౌతికమై ఉన్నటువంటి ప్రాపంచికమై ఉన్నటువంటి యొక్క విషయాలను దర్శించటంలో బాగా అలవాటు మనం పొంది ఉన్నాం కాబట్టి మనకు దీని యొక్క విషయంలో ఎలాంటి యొక్క శ్రమ దుఃఖము లేదు. అయితే అవ్యక్త ఆసక్త చేతసాం క్లేశ అధిక తరహ. ఎందువల్ల ఉన్నది అని చెప్పనంటే ఇంతకాలముగా బహిర్ముఖములో పయనించే వాళ్ళముగా, ఇంద్రియముల వెంబటే పోయే వాళ్ళముగా, విషయాలని ఆస్వాదించేటువంటి వాళ్ళముగా ఉన్నటువంటి యొక్క ఈ మార్గం బాగా సుగమమై, చాలా సున్నితమై, చాలా అనాయాసముగా ఉన్నది కాబట్టి మనం ఈ యొక్క మార్గంలో పోవటంలో సులువయింది. కానీ ఈ మార్గము కొత్తగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం గురువు బోధించడం కారణముగా, గురువుపదేశం బ్రహ్మోపదేశాన్ని పొందటం కారణముగా ఈ నివృత్తి మార్గము అనబడేటువంటిది మనము కొత్తగా పెట్టుకున్నటువంటి యొక్క మార్గము. ఎన్ని జన్మలుగా అయిన తర్వాత పెట్టుకున్నాం దీన్ని? కొన్ని లక్షల కోట్ల జన్మలు అని చెప్పని అన్నారు. దానికి లెక్క పత్రం అనేది ఏమి లేదు. విశ్వం అనంతంగా సాగుతున్నది. అనంతకాల ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉన్నాము. అనంతకాల ప్రవాహంలో ఇప్పుడు ఇన్ని దేహాలు ధరించామో దానికి లెక్క కట్టే అవకాశాలు ఏమి లేవు. ఆకాశములో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టచ్చేమో కానీ మనం ధరించిన దేహాలను మాత్రం లెక్క పెట్టడానికి అవకాశం లేదు. లెక్క పెట్టే అవకాశం లేదు కాబట్టే సమస్త మానవులకు పరమాత్మ జ్ఞాపకం లేకుండా చేశాడు. జ్ఞాపకం పెడితే లెక్క పెట్టే ప్రయత్నం చేస్తామేమో అనేటువంటి భావం ఆయనకు ఉందేమో. అందువల్ల అనేక లక్షల కోట్ల జన్మల నుంచి ఒక మార్గం మనకు బాగా అలవాటు అయిపోయి చాలా సున్నితముగా, చాలా సుకుమారముగా అయిపోయింది కాబట్టి ఈరోజు కొత్తగా టంకాయ కొట్టి దెబ్బను కత్తిరించి బొట్టు పెట్టి ఆరంభం చేశాం నివృత్తి మార్గము అని చెప్పని. కాబట్టి ఈ రోజున మనం ఆ ప్రకృతి యొక్క వస్తువులను తిప్పటము అని చెప్పనంటే ఒక ప్రకృతి ఒక స్వాభావికతను పొందిన తర్వాత ఆ స్వాభావికతను పొంది ఉన్నటువంటి ప్రకృతిని మళ్ళా ఇంకో వైపు తిప్పాలని చెప్పనంటే మాత్రం అది చాలా ప్రయాసతో కూడి ఉన్నటువంటి విధానం. ఒక ప్రకృతి స్వాభావికమైంది. స్వాభావికమైపోయి ఉన్నటువంటి యొక్క ఆ ప్రకృతిని, ఆ ప్రవృత్తిని ఇంకొక యాంగిల్లో తిప్పాలని చెప్పానంటే ఎంతో కాలముగా ఉన్నటువంటి యొక్క భాగాన్ని ఈనాడు తిప్పాలని చెప్పానంటే 100 ఏళ్ల కాలంగా మీ ఇంటి ముందు చెట్టు పెరిగి ఉందనుకోండి, దాన్ని ఇంకో పక్క తిప్పండి అంటే దాన్ని కష్ట సాధ్యము అంటే ఈ విషయం అది సాధ్యం కాకపోవచ్చు మీకు, ఇది సాధ్యమే. అయితే ఏం చెప్పడం నేను కష్ట సాధ్యం అని చెప్పినాను. కష్ట సాధ్యము అన్నాడు. అందువల్ల అవ్యక్త ఆసక్త చేతసాం క్లేశ అధిక తరహ అని చెప్పని అంటాడు. మనకేంటంటే బాహ్యముగా ఉన్నటువంటి యొక్క బాహ్యముగా ఉన్నటువంటి యొక్క మన కళ్ళ ముందు పెట్టుకున్నటువంటి యొక్క దేవతారాధన చేయటం అని చెప్పనే విషయంలో మనకి ఒక ప్రవృత్తి మార్గాలు ఉన్నాం కాబట్టి సులభంగా మనకు అది కూడా సులభంగా ఉంటూ ఉన్నది.
కానీ ఈ దేవతారాధన చేసేటువంటి వాళ్ళనే పట్టుకోవచ్చి కూర్చోబెట్టి సాప్ మీద కూర్చోబెట్టి పద్మాసనం వేయించి చినుముతో దాల్పింపజేసి 2 కన్నులు ముకులింపజేసి ఈ పూజ చేయవయ్యా అని చెప్పనంటే ఇబ్బందికి గురయ్యే విధానం ఉన్నది అక్కడ. అందువల్ల ఇంద్రియాలకు సన్నిహితముగా ఉన్నటువంటి యొక్క మార్గంలో పోవటానికి మనకు సులభం అయింది. ఇంద్రియములకు అతీతముగా ఉన్నటువంటి యొక్క వస్తువు యొక్క మార్గంలో పోవటానికి మనకి కష్టసాధ్యం అయింది. కాబట్టి క్లేశ అధికతరహ తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్త తత్వము యొక్క మార్గం పొందటంలో క్లేశము అని చెప్పని అంటాడు. అయితే అది గనక అభ్యాసం అయిందనుకో దీనికంటే సులువుగా పోయే అవకాశం ఏర్పడుతుంది. అది గనక అభ్యాసం అయ్యిందని చెప్పనంటే చండామార్కులు నాయనా మీ తండ్రి ముందు ఆ మాటలు వాడమాకరా, మాకు ప్రమాదం వస్తుంది, దీనివల్ల నీకే ప్రమాదం లేదు, బాగానే ఉంటావు, మా కుతుకులు పోతాయి నీ కారణంగా, నీకేదో గురువులుగా మేము అవటమే బుద్ధి తక్కువ పని, మాకేదో మీ తండ్రి మెచ్చుకొని ఏ అగ్రహారాలో ధనరాశులో ఇస్తాడనే భావంతో మేము ఎంతో సంతోషంగా నేను శిష్యుడిగా స్వీకరించాము, నువ్వు ఈనాడు ఇంకో పక్షంగా నువ్వు పోతా ఉన్నావు, మా పక్షం వదిలిపెట్టేసేసి దీనివల్ల వచ్చే ప్రమాదం నీకు కాదు మాకు వస్తుంది, మా కోసం నువ్వు మారరా అని చెప్పేసి వాడిని బతిమలాడతారు. అంతఃపురంలో వాడు దారిలో తీసుకొస్తూ తండ్రి వద్ద తీసుకుపోతూ ఉన్నప్పుడే బతిమలాడి నాయన ఆ పక్క బామాత్రం నా పక్క రారా అని చెప్పనంట. త్రిపకు మన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ విప్పకు మన్న దుష్టమగు విష్ణు కదార్థజాలముల్ మేము చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్నా విరోధి నీతులన్ మాకు ప్రమాదం అని చెప్పేసి అని చెప్తారు వాళ్ళు. ఆ సన్నివేశం ఎట్లా వస్తుందని చెప్పనంటే ఆ విధంగా చెప్పి వాడికి చెప్పి వీడు మారాడు, మన పక్షంలోకి వచ్చేసాడు, మన మాటలే మాట్లాడతా అని చెప్పి నమ్మకం ఏదో వాళ్ళకి వచ్చి తీసుకుపోతూ ఉంటాం. ఆరంభం కాగానే అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు అట్లా చెప్పారు. అయిపోయింది, మనవాడయ్యాడు, మన మార్గంలో ఉన్నాడు, తీసుకుపోవటం పర్వాలేదు, తీసుకుని మన మాటలే జీవితాలు అక్కడ అన్న ధైర్యం వాళ్ళకి వచ్చి చెరువు చేయి పట్టుకున్నారు. నడక ఆరంభం అయిందో లేదో ఎమ్మటి వాడి స్థితి అడుగడుగునకు మాధవ అనుసంధానం వచ్చేసింది అన్నమాట. ఎందుకని చెప్పానంటే ఆ ప్రవృత్తి వచ్చేసింది వాడికి, ఆ ప్రకృతి వచ్చేసింది వాడికి. మనకు అట్లయితే ఈ ప్రకృతి బాగా అలవాటు అయిపోయి ఉన్నది. సాధనా బలము చేత వానికి ఆ ప్రకృతి అతనికి వచ్చేసేసింది, ఈ ప్రకృతి మనకు వచ్చింది, ఆ ప్రకృతి వానికి వచ్చేసింది. ఎంత సులువుగా మనం ఇటుపోతామో అంతకంటే సులువుగా వాళ్ళు అటుపోతారు. మనం ఇటు పోవాలంటే ఇంద్రియాల సహాయం పొందాలి, అటు పోవాలంటే వాడే సహాయం పొందాలి, తాను తానై ఉంటే. ఆ బ్రహ్మం కంటే తాను వేరు కాదు కదా, ఆ బ్రహ్మములో ఆ బ్రహ్మముపై దృష్టి అట్లా పెట్టుకోవటం అంతవరకే. అందుచేత రాముడు అంటాడు, పువ్వులు గిల్లటం కంటే రెప్ప కనుబొమ్మలు వాలటం కంటే వాల్చటం కంటే ఎత్తటం కంటే సూక్ష్మము సౌఖ్యము వచ్చ అంటాడు. అందుచేత అలాంటిది అభ్యాసమై ఉన్నవాళ్ళు పలుమార్లు చేయగా వాళ్ళకి అభ్యాసం అయింది, పలుమార్లు చేయగా ఇది మనకు అభ్యాసం అయింది. ఇది మనకు చాలా సూక్ష్మముగా ఉన్నది, అది వాళ్ళకి సూక్ష్మముగా ఉన్నది. మనం అది చేసి ఉండలేదు కాబట్టి ఈనాడు ప్రారంభం చేయటం కారణంగా ఇది చాలా దుఃఖదాయకంగా ఉన్నది. ఇదే మనకు స్వాభావికమైందనుకో, ఇదే మనకు బాగా ఉంటుంది. అప్పుడు నువ్వు పోయి కూర్చోబెట్టిన పూజా మందిరం కాడ దండం పెట్టేసేసి లోనకపోతావు. అమ్మ నీకో దండం, మీ పూలకో దండం, మీరే పూలు వేసుకోండి, మీరు అగరబత్తి మీరే ముట్టించుకోండి, ఆరతి మీరే ఇచ్చుకోండి, నేను పోతున్నా అంటాడు. అది మన కష్టసాధ్యముగా అనిపించింది కాబట్టి ఆడ కూర్చున్నాం. ఇది సులువైందనుకో దీనికంటే మించింది లేదు, అక్కడగా దీనికంటే మించింది ఏదీ లేదు. అది అందువల్ల గహ్వరేష్టం అన్నాడు. గహ్వరము అంటే లోన ఉన్నటువంటి సంకులమై ఉన్నటువంటిది. ఎందుకంటే కళ్ళు ముయ్యగానే గురువు ఉపదేశాన్ని పొందాం, మనస్సుని శ్వాస వెంబటే పెట్టాం, లోనకు పోగానే మొత్తం చుట్టేస్తాయి, సంకల్పాలు చుట్టేస్తాయి, గుణాలు చుట్టేస్తాయి, నిద్ర కమ్ముకొస్తూ ఉంటుంది.
అనేక రకాలుగా లోన ఉన్నటువంటి రాజసిక సంబంధ, తామసిక సంబంధ అన్నీ కూడా చుట్టేసి, వాసనలు చుట్టేసి, అజ్ఞానం చుట్టేసి, గుణాలు చుట్టేసి లోన తన ప్రభావాలు చూపుతాయి. కాబట్టి ఆ యొక్క నివృత్తి మార్గంలో పయనించేటువంటి యొక్క వానికి గహ్వరేష్టం. గహ్వరము అంటే సంకులం. సంకులం అంటే అంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది ఆ లోన అడుగు పెట్టగానే. వాడికి ప్రాథమిక స్థాయిలో ఉన్నవానికి లోపల అంత గందరగోళంగా ఉంటుంది. గహ్వరము, గహ్వరేష్టం పురాణం. ఆ బ్రహ్మము పురాణం. పురా ఇది పురాణం, ఎంతో పాత. ఎంత పాత అని చెప్పడానికి వీలు లేదు. అనాది అని అన్నారు. ఈ లోకంలో దేనికైనా ఆది ఉన్నదేమో కానీ బ్రహ్మమునకు మాత్రం ఆది లేదు. కాబట్టి పురాణం. ఈ ప్రకారముగా తం అట్టి ఆ బ్రహ్మము దుర్దర్శమై ఉన్న, గూఢం అయి ఉన్న, అనుప్రవిష్టం అంతటా వ్యాపకమై ఉన్న, గుహాహితం పంచకోశముల గుహల లోపల ఉన్న, గహ్వరేష్టం సాధన చేసేటువంటి వారికి ఇబ్బందికరంగా ఇలా ఉన్నప్పటికీ కూడా మహాత్ములై ఉన్నటువంటి వారు ఆ బ్రహ్మమును పొందేటువంటి యొక్క విషయములో అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా. దేవం అట్టి ఆ ఏన దేవం అట్టి ఆ దేవదేవుణ్ణి అధ్యాత్మయోగాదిగం ఒక్క అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగము ద్వారా వాళ్ళు గమ్ పొందుతూ ఉన్నారు. గమ్ముల గతవు. గమ్ అంటే పొందటం, గా అంటే పోవటం, ఖగ అంటలా ఖగవాహన. శ్రీ మహావిష్ణువుని మనం ఖగవాహన అని పిలుస్తూ ఉంటాం. ఖ అంటే ఆకాశము, గా అంటే పోవటం. ఆకాశంలో పోయేవాడు కాబట్టి ఖగ, ఖగేంద్రుడు. గరుత్మంతుడు ఖగరాజు, ఖగ ఆకాశంలో పోయేటువంటి వాడు. కాబట్టి గా అంటే పోవటం అనే అర్థాన్ని ఇస్తుంది. గమ్ముల గతవు అని చెప్పిన అర్థం. గచ్చతి ఇది జగత్తు అన్నారు. జగత్తు పోతుంది కాబట్టి గా అన్నారన్నమాట. అందుచేత అధ్యాత్మ యోగా అన్నారు. అధ్యాత్మ యోగము ద్వారానే గమ్ పొందవలసి ఉంటుంది. అధ్యాత్మయోగం, అధి ఆత్మ అధ్యాత్మ అంటారు. గుణసంధి. అధి ఆత్మ అధ్యాత్మ. అధి అని చెప్పనంటే దానికి స్వామి గారు సంభాషణలో చెప్పుకొచ్చారు. అధి అనే ఉపసర్గకి ప్రాక్కు ఉపరి అధికృత్య ఆధిక్యం అని చెప్పని ఉంటాయని చెప్పని అన్నారు. ప్రాక్కు అంటే పూర్వం. ఈ విశ్వం ఆరంభం కావటానికి ముందే ఆ పరమాత్మ ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మమును ప్రాక్కు అని చెప్పని అన్నారు. ఉపరి అంటే పైన, అనగా పంచభూతములకు ప్రకృతికి అతీతముగా ఉన్నటువంటి యొక్క వస్తువు కాబట్టి ఉపరి పైన అన్నారు. భూమి జలము అగ్ని వాయు ఆకాశం అహంకారతత్వం మహత్తత్వం అవ్యక్తత్వం శబల బ్రహ్మానికి అతీతముగా శుద్ధ బ్రహ్మ ఉంది కాబట్టి పైన. ఉపరి అంటే పైన, అన్నింటికి పైన ఉన్నటువంటిది. ప్రాక్ ఉపరి అధికృత్య అతిశయించి ఉన్నది. అనగా భూమి పూడ్చలేదు, జలం తడపలేదు, అగ్ని కాల్చలేదు, వాయు శుష్కింపజేయలేదు. ప్రకృతి పదార్థముల ద్వారా దానికి ఎలాంటి యొక్క బాధ లేదు కాబట్టి అధికృత్య అతిశయించి ఉన్నది. ఆధిక్యం అని చెప్పనంటే అన్నింటికీ శాసకుడుగా ఉన్నాడు. ఆయన శాసిస్తాడు. ఆధిక్యం అంటే ఆయనదే ఆధిక్యత. అన్నిటినీ శాసించగలిగేటువంటి యొక్క సర్వేశ్వరుడు. ఆయన ఆజ్ఞలో విశ్వమంతా కూడా పరిభ్రమిస్తూ ఉన్నది. ఆయన ఆజ్ఞ లేకుండా విశ్వంలో ఏది కూడా లేదు. అన్నీ కూడా ఆజ్ఞ పాలన ప్రకృతి అంతా కూడా చేస్తూ ఉన్నది. మన శరీరము కూడా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ పాలనే మన దేహం కూడా చేస్తూ ఉన్నది. నా దేహం అని చెప్పని అంటాం. నేను శరీరము, ఈ దేహము నాది అని చెప్పని అంటూ ఉంటారు. నేనే ఈ దేహం అని కూడా అంటూ ఉంటారు. నేనే దేహం అన్నా లేక ఈ దేహమే నాది అని చెప్పనన్నా నువ్వు ఏమన్నా చెప్పుకోగాక ఆ దేహం నీ మాట మాత్రం వినదు. ప్రకృతి మాటే ఆ దేహం వింటుంది. ఒకవేళ నేను దేహము నాది దేహం అని చెప్పుకున్నట్లయితే
మరి ఆ దేహం నీ మాట వినాలిగా. ఓ దేహమా, నువ్వు వృద్ధాప్యాన్ని పొందమాక. వృద్ధాప్యాన్ని పొందితే మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి, ముందు ముందు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. వృద్ధాప్యం వచ్చిందా కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, పండ్లు నిలబడవు, కాళ్ళు నిలబడవు, దేహం నిలబడదు, జుట్టు నిలబడదు, తెల్లగాన్న అయిపోతుంది, లేదా రాలన్నా పోతుంది, పండ్లు మొత్తం పోతాయి, అరాకొర మిగిలి ఉంటాయి, అవి మనం పీక్కోవాల్సి ఉంటుంది. ఇన్ని అవస్థలు ఉన్నాయి కాబట్టి ఓ దేహమా నువ్వు వృద్ధాప్యం జోలికి పోమాక అని చెప్పాను కనుక అన్నా కూడా నీ మాట అది చెవిని పెట్టదు. అయ్యా నేను ఆ ప్రకృతి యొక్క మాట ఏంట, పరమాత్మ ఆజ్ఞ ఏంటని తప్ప నీ మాట నేను వినే విధంగా లేనని చెప్పి అంటుంది. నీ శరీరంలో అన్నీ కూడా లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, అన్నవాహిక కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఏమన్నా తెలిసిన పదాలు కొన్ని మనకి, కొన్ని తెలిసిన పదాలు, ఇంకెన్ని ఉన్నాయో తెలియకుండా పదాలు మనకి, అవన్నీ కూడా పనిచేస్తున్నవి అని చెప్పనంటే ఈ యొక్క దేహ ప్రకృతి ఆజ్ఞ, ఆ ప్రకృతికి పరమాత్మ యొక్క ఆజ్ఞ. ఆయన శాసకుడుగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ యొక్క ఆజ్ఞనే విశ్వ ప్రకృతి పాటిస్తూ ఉన్నది, వెష్టి ప్రకృతి ఈ దేహము కూడా పాటిస్తుంది. ఏ చెట్లు ఎప్పుడు చిగురించాలో, ఎప్పుడు పూత పుయ్యాలో, ఎప్పుడు కాయలుగా ఇవ్వాలో అప్పుడే ఇస్తాయి. ఓ మామిడి చెట్ట నువ్వు పూత పుయ్యే నాకు మామిడికాయలు కావాలని చెప్పి అన్నాను ఇంటి ముందు చెట్టుని, అదేమంటుంది నోరు మూసుకో ఋతువు అయిపోయింది, వాళ్ళ ఋతువు వచ్చిన తర్వాతే నేను పూత పోస్తా అని చెప్పి అంటుంది. అట్లా కాలముతో అన్ని ముడిపడి ఉన్నాయన్నమాట. విశ్వంలో ఉన్నవి అన్నీ కూడా ఏ కాలములో వచ్చేవి ఆ కాలంలోనే వస్తాయి. ఆ కాల పురుషుడితో సంయోగాన్ని పొందినప్పుడే ప్రకృతి గర్భం దాలుస్తుంది, ప్రసవిస్తుంది. ఆ విధమై ఉన్నటువంటి యొక్క నియంత్రణ ప్రకృతికి పరమాత్మ ఆజ్ఞ అనేటువంటిది అయిపోయింది కాబట్టి పరమాత్మ యొక్క ఆజ్ఞనే పాటిస్తాయి కాబట్టి అధికృత్య అతిశయించి ఆయన ఉన్నాడు. ఆధిక్యం అన్నిటికీ ఆధిక్యత ఆయనే. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ కాబట్టి అది అధ్యాత్మయోగం అంటారు. ఆత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ సాధనను అధ్యాత్మయోగం అన్నారు. కార్యవర్గమునకు కారణ సంఘమునకు అధికరించి చెరించు ఆత్మతత్వం అధ్యాత్మం అనబడు అని భాగవతంలో చెప్పుకొస్తారు. కార్యవర్గమునకు కారణ సంఘమునకు అధికరించి ఉండేటువంటి యొక్క వస్తువు ఆధిక్య వస్తువు ఆత్మ కాబట్టి దానిని అధ్యాత్మయోగము. కిం అధ్యాత్మం అని ప్రశ్న వేస్తే పరమాత్మ అన్నాడు స్వభావో అధ్యాత్మముచ్యతే. కిం అధ్యాత్మం, కిం తద్బ్రహ్మ అని చెప్పి అడిగాడు, చెప్పాడు పరమాత్మ, చెప్పాడు అక్షరం బ్రహ్మ పరమం. మరి కిం అధ్యాత్మం అని చెప్పి అడిగాడు, స్వభావో అధ్యాత్మం అన్నాడు. మరి ఆయన అడిగింది ఏమిటి, ఈయన చెప్పింది ఏమిటి? చిన్న ప్రశ్న, చిన్న సందేహం, అది పెద్ద సందేహం. ఈ కోసం అడిగినప్పుడే చిన్న సందేహమే, సమాధానం చెప్పిన తర్వాత ఏమైంది, అది పెద్ద సందేహం అయింది. ఇప్పుడు కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి అని ప్రశ్న కదా. స్వభావో అధ్యాత్మం ఉచ్యతే అన్నాడు, స్వభావమే అధ్యాత్మం అన్నాడు అని అర్థమైందా? ఏంటి స్వభావం అంటే? ఏమన్నా చెప్పుకున్నా సందేహమే నీకు, అది పెద్ద సందేహమే. అందువల్ల పరమాత్మ సమాధానాలు కూడా బ్రహ్మసూత్రాల్లాగా ఉంటాయి. చిన్న ప్రశ్న జవాబు కూడా అంతే ఉంటుందన్నమాట. స్వభావ అధ్యాత్మం ఉచ్యతే, స్వభావమే అధ్యాత్మం అని చెప్పని అన్నాడు. స్వస్వభావ స్వభావ, దాని యందు ఉన్నటువంటి యొక్క లక్షణాన్ని దాని యొక్క స్వభావం అని చెప్పని అంటారు. ప్రకృతి యొక్క స్వభావం అని చెప్పని అంటాం. ఆకాశం యొక్క స్వభావం అవకాశం ఇవ్వటం, ఆకాశం యొక్క స్వభావం అవకాశం ఇవ్వటం, కాల్చి వేయటం అగ్ని యొక్క స్వభావం. యదుష్ణం తత్తేజ, యత్ ద్రవం తదాపహ, యత్ కఠినం తద్ పృథివీ. కఠినంగా ఉండటం పృథివీ యొక్క స్వభావం, ద్రవింపజేయటం అది వాటి యొక్క స్వభావాలు.
అగ్ని కాలుస్తుంది అంటే అది కాలుస్తుంది అంతవరకు, దాని స్వభావం అది. నీరు తడుపుతుంది, తడపటం దాని స్వభావం అది. ఈ విధంగా మరి ఈ పంచభూతములు ఏ ప్రకారంగా వాటి వాటి స్వభావములు కలిగి ఉన్నాయో ఆ ప్రకారముగా ఆత్మ అనేటువంటి యొక్క వస్తువు కూడా తన స్వాభావిక విధానం ఏంటయ్యా అని చెప్పనంటే ఆనందత్వం పరమాత్మ యొక్క స్వాభావిక లక్షణాలు బ్రహ్మములో ఉన్న లక్షణాలు దాని యొక్క స్వభావ అధ్యాత్మం ఉచ్యతే అన్నాడు. ఎట్లా పంచభూతములు ప్రకృతి వస్తువులు వాటి స్వభావాలు వీడవో, వాటి స్వభావాలు వీడితే ఆ వస్తువే ఉండదు అక్కడ. పృథివీ కఠినత్వాన్ని వీడింది అంటే పృథివీ లేదు. జలము ద్రవత్వాన్ని వీడిందా, జలము లేదు. అగ్ని ఉష్ణత్వాన్ని వీడిందా, అక్కడ అగ్ని లేదు. వాయువు చలనత్వాన్ని వీడిందా, అక్కడ వాయువు లేదు. అట్లాగా బ్రహ్మములో ఆనందత్వపు ప్రకాశత్వపు వాటి యొక్క లక్షణములు వీడే అవకాశం అక్కడ లేదు. ఎందువల్ల లేదని చెప్పనంటే పంచభూతములు అనబడేటువంటివి అవి కార్యములు కారణములు. కార్యకారణకర్తృత్వే ప్రకృతి ఉచ్యతే. కార్యకారణత్వం వాటిలో ఉన్నది. ఎందువల్ల అని చెప్పనంటే ఆకాశం అగ్ని అనబడేటువంటిది జలానికి కారణం, కానీ ఆ అగ్ని వాయువు యొక్క విషయంలో కార్యకారణకర్తృత్వే. అందువల్ల కారణము అందామా అని చెప్పినది కార్యం. అందువల్ల కారణము అందామంటే మరో దాంట్లో కార్యం. అది ఒకదాని కారణమై ఉంటే మరో దాని కార్యమై ఉంటుంది. ఈ తండ్రి ఉన్నాడు, ఈ తండ్రి ఆ బిడ్డకు కారణం, కానీ ఆ తండ్రి తన తండ్రికి కార్యం. ఇట్లా విశ్వమంతా కూడా కార్యకారణాత్మకమై ఉంటుంది. ఏది కూడా కారణం కాదు. ఆ కారణం ఒకదాని విషయంలో కారణంగా ఉన్నా మరో దాని విషయంలో కార్యమై ఉన్నది. అయితే బ్రహ్మము సర్వకారణం. బ్రహ్మానికి కారణంగా ఏదీ లేదు. అందువల్ల బ్రహ్మములో లక్షణాలు ఎప్పుడూ ఉంటాయన్నమాట. ప్రకృతిలో అట్లా ఉండవు. ఉన్నప్పుడు ఉంటాయి, లేనప్పుడు ఉండవు అన్నమాట. కాబట్టి ఆ బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క స్వరూపత లక్షణాలతో ఉన్నటువంటిది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ అనబడేటువంటిది ఈ యొక్క సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేటువంటి యొక్క స్వభావములు కలిగి ఉన్నటువంటిది కనుక అది అధ్యాత్మం అని చెప్పనన్నారు. అటు ఆత్మ యొక్క అనుసంధానమై ఉన్నటువంటి యొక్క మార్గంలో పోవటమే యోగం, అధ్యాత్మ యోగం అన్నారు. మీకు ఇంకొక మాటగా చెప్పాల్సి వచ్చినట్లయితే ఆ బ్రహ్మం మనలో ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మము, చేతన బ్రహ్మము, ఆ ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము, అట్టి ఆ బ్రహ్మము యొక్క స్వరూపమే సాకారముగా హంసగా ఉన్నది. కాబట్టి ఈ హంస అనబడేటువంటి యొక్క వస్తువుని ఆత్మ అన్న పదంతో వాడవచ్చు. ఉపపక్షంగా చెబుతున్నటువంటి మాట ఇది. ఎందుకని చెప్పనంటే ఆత్మ అనేటువంటి యొక్క మాట దేహానికి వాడతారు, ఆత్మ అనేటువంటి యొక్క మాట మనసుకు వాడతారు. ఆత్మహత్య అని చెప్పన్నప్పుడు ఆ యొక్క బలవన్మరణం తన నుండి దేహాన్ని వేరు చేసుకోవటాన్ని లోకంలో వ్యవహరిస్తారు. ఆత్మహత్య అని చెప్పనంటారు. తనకు తానుగా మరణాన్ని విధించుకోవటం, తనకు తానుగానే మరణాన్ని విధించుకోవటం అని చెప్పని అన్నారు. దాన్ని ఇంకో ఇంగ్లీష్లో అయితే సూసైడ్ ఏదో పదాలు వాడుతూ ఉంటారు. దాన్ని ఇక్కడ ఆత్మహత్య అనే పదం వాడతారు. తన నుండి ఆ దేహాన్ని బలవన్మరణముగా తీసివేసుకోవటాన్ని ఆత్మహత్యగా వాడటం జరుగుతుంది. ఆత్మ అన్న పదం దేహానికి ఆ సందర్భంలో వాడతారు. మరొక సందర్భంలో ఆత్మ అనేటువంటి యొక్క పదం మనసుకు వాడతారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేతు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనస్సే బంధువు, మనస్సే శత్రువు అని చెప్పి అన్నారు. అనాత్మనస్సు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువతు. అనాత్మలో ప్రవర్తించేటువంటి యొక్క మనస్సు శత్రువు అని చెప్పని అన్నారు. తనకు వశమై ఉన్నటువంటి యొక్క మనస్సేమో మిత్రుడు అని చెప్పని అన్నారు. ఇంద్రియాల వెంబటే పోయేటువంటి యొక్క మనస్సేమో శత్రువు అని చెప్పని అన్నారు. ఆ మనస్సుని వెంబటే నువ్వు చెప్పినటువంటి ప్రకారముగా హంస వెంబటే పోయేదిగా ఉన్నట్లయితేనేమో అది నీకు మిత్రుడు అని చెప్పని అన్నారు. శత్రువు అదే, మిత్రుడు అది. ప్రవృత్తి మార్గంలో పోతే శత్రువు, నివృత్తి మార్గంలో పోతే మిత్రుడు అని చెప్పని. కనుక ప్రవృత్తి మార్గంలో పోతే బంధంలో పడవేస్తుంది కాబట్టి శత్రువు, నివృత్తి మార్గంలో పోతే మోక్షాన్ని పొందింపజేస్తుంది కాబట్టి మిత్రుడు.
అందుచేత అక్కడ పరమాత్మ మనసు అనేటువంటి యొక్క వస్తువుని చెబుతూ ఆత్మ అనే పదం అక్కడ వాడాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేతు అని. అక్కడ సందర్భంలో మనస్సుకి ఆత్మ అనే పదం అక్కడ వాడటం జరిగింది. ఇంకొక పక్షంలో నీకు ఈ యొక్క హంస అనబడేటువంటి యొక్క వస్తువు ప్రత్యేగాత్మ బ్రహ్మము యొక్క ఆకారం కాబట్టి ఆత్మ అన్నటువంటి పదానికి స్వామివారు ఉత్పత్తిగా చెబుతూ ఆత్మ అని చెప్పనంటే అత సాతత్యాగమనే అత సంచరించేది కాబట్టి ఆత్మ అనే ఉత్పత్తి దానికి ఉన్నది. నిరంతరముగా సంచారయోగ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క శ్వాస ఉన్నదో ఆ శ్వాస బ్రహ్మము యొక్క ఆకారం కావటం చేత దాన్ని ఆత్మ బ్రహ్మము యొక్క స్వరూపానికి భిన్నము కాదు కాబట్టి అంతరాత్మ ఆత్మ. అట్టి ఆ ఆత్మ యొక్క సాకారమై బ్రహ్మము యొక్క సాకారమై ఉన్నటువంటి యొక్క హంస యొక్క అనుసంధానం కలిగి చేసేటువంటి యొక్క ఆ సాధనను యోగము అని చెప్పనంటారు. అధ్యాత్మయోగం అధ్యాత్మయోగాదిగం ఆ బ్రహ్మమును నువ్వు చేరుకోవాలని చెప్పన్నట్లయితే ఇంతవరకేం చెప్పాడు? తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం ఇన్ని ఉన్నాయి అన్నమాట. ఎందుకని చెప్పనంటే ఎక్కడో నీ లోపల పంచకోశాలకు లోపల ఇంద్రియాలకు లోపల గుణాలకు లోపల ఆలోచనలకు లోపల అనాత్మ వస్తువులు లోపల ఎక్కడో ఉన్నది కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి యొక్క వస్తువుని నీవుగా చేరే అవకాశం లేదు. ఆ ఎక్కడో ఉన్నటువంటి యొక్క ఆ వస్తువుకు అనుసంధానముగా ఉన్నటువంటి యొక్క వస్తువును పట్టుకుంటే నువ్వు ఆ వస్తువు యొక్క సహాయముతో దాన్ని చేరుకునే అవకాశము నీకు ఏర్పడుతుందన్నమాట. ఎక్కడో అగ్ని ఉన్నది, ఆ కొండ అవతల పర్వతం అవతల ఎక్కడో అగ్ని ఉన్నది, నీకు అగ్ని తెలియబట్టం లేదు. కానీ నీవు ఆ అగ్ని యొక్క కార్యమై ఉన్నటువంటి పొగ ఉన్నది, ఆ పొగ కానవస్తా ఉన్నది. ఆ పొగ యొక్క జాడను గుర్తించి నువ్వు ఏం చేస్తావు? మెల్లగా పోతూ ఉంటే అగ్నిని నువ్వు చేరుకున్నావు. కనుక ఆ అగ్ని యొక్క కార్యమే పొగ కాబట్టి ఆ పొగ నీకు తెలియబడేదిగా ఉన్నది, అగ్ని నీకు తెలియబడేదిగా లేదు. ఆ తెలియబడేటువంటి యొక్క కార్యాన్ని పట్టుకొని కారణాన్ని నువ్వు చేరుకున్నావు. అట్లా ఎక్కడో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము యొక్క స్వరూపము నీకు ఇంద్రియాల గోచరించేదిగా లేదు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం ఇవన్నీ చెప్పుకొచ్చారన్నమాట. ఎక్కడో దూరముగా ఉన్నది, పంచకోశాలకు అవతల ఉన్నది, ఇంద్రియాలకు అవతల ఉన్నది. ఆ ఉన్నటువంటి యొక్క వస్తువు నీకు తెలియబడేటువంటిదిగా లేదు. ఆ తెలియబడేదిగా లేనటువంటి యొక్క ఆ బ్రహ్మము యొక్క కార్యమే ఈ పొగగా నీకు హంస ఉన్నది. అందువల్ల హంస యొక్క జాడను గమనించావు అంటే నువ్వు కారణాన్ని గుర్తించే అవకాశం నీకు దాన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అధ్యాత్మయోగాది గం అంటే పొందటం. ఈ యొక్క అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యోగము ద్వారానే నువ్వు మత్వా తెలుసుకుని హర్షశోకవు జహాతి హర్షశోకవు ధీరుడగువాడు దేవం అట్టి దేవుని ఏన దేవం అట్టి దేవునిని అధ్యాత్మయోగాదిగం అధ్యాత్మయోగము ద్వారా గం ఆ ప్రయాణము ద్వారా ధీరుడగువాడు మత్వ తెలుసుకుని హర్షశోకవు జహాతి సమస్త శోకమోహాల నుండి విడబడుతూ ఉన్నాడు. సమస్త శోకమోహాల నుండి, జన్మల నుండి, ఈ భవబంధాల నుండి, ప్రాపంచిక వస్తువుల నుంచి, వేదనల నుంచి, బాధల నుంచి, దుఃఖాల నుండి అన్నింటి నుంచి ప్రజహాతి దాటుకుని పోతున్నాడు అన్నాడు. ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రగృహ్య ధర్మ్యం అనుం ఏతం ఆప్య సహ మోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే నేను తలంచుతూ ఉన్నాను ఏతత్తు దీనిని శ్రుత్వా విని సంపరిగృహ్య మర్త్య అంటే మానవుడు, మర్త్యలోకములో ఉన్నటువంటి వాడు. మృత్ అంటే మట్టి మానవుడు మట్టిని పులుంకున్నాడు, గోడగా కట్టుకున్నాడు. 4 మట్టి గోడల మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు.
ఈ మట్టి గోడ మీద వాడి ప్రేమ బాగా పెరిగిపోయింది. ఆ మట్టి గోడలు కూలిపోతాయా అని చెప్పనంటే ఇరవైలో ఆడిపోతూ ఉంటాడు. ఎందువల్ల అంటే ఈ జీవికి ఏ యొక్క దాంట్లో ప్రవేశిస్తుందో అది వాని కమ్మగా ఉంటుంది. అది ఒకవేళ పందిని పట్టుకుని ఎందుకు నీకు ఈ జన్మ, ఏమిటి జన్మ, ఏమి పాడు జన్మ, మురుకాలంలో మునగటమేనా, ఆ మలినాన్ని భుజించటమేనా, ఎందుకు నికృష్టంగా జీవిస్తూ ఉన్నావు, లోకంలో ఎవడు ఈ విధంగా జీవించే విధానం ఉండదు అని నువ్వు దేహం విడదీస్తూ ఉన్నా, దేహాన్ని నిన్ను వేరు చేస్తూ ఉన్నా అని చెప్పిన కనుక గట్టిగా పట్టుకున్నారని చెప్పనంటే అది అరుస్తుంది, కేకలేస్తుంది, పినుగులాడుతుంది, పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. నన్ను కాపాడండ్రా, నన్ను చంపమాకండ్రా, నా జీవితం నాకు బాగా ఉన్నది, నా జీవితమే నాకు బాగా ఉన్నది, మూర్ఖుల్లారా, దుర్మార్గుల్లారా నన్ను పట్టుకున్నారే, చంపబోతూ ఉన్నారే అని విలువల్లాడుతూ ఉంటుంది. అట్లా మర్త్య, ఈ మర్త్యలోకంలో పృథ్వీ మట్టి సంబంధ ఈ దేహాలలో మునిగి ఉన్నటువంటి యొక్క మానవులు ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య ధర్మ్యం అనుం ఏతం ఆప్య, అనుం ధర్మ్యం ఆప్య పొంది, సహ మోదతే మోదనీయం హి లబ్ధ్వా మోదతే సహ మోదతే మోదనీయం హి లబ్ధ్వా ఆనందింపదగినది అయి ఉన్నటువంటి ఆ బ్రహ్మమును లబ్ధ్వా పొంది సహ అతడు మోదతే ఆనందిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు ఆత్మ యొక్క విషయాన్ని సంపరిగృహ్య బాగుగా చక్కగా గ్రహించి, దేని ద్వారా గ్రహించి పైన చెప్పాడు అధ్యాత్మయోగాధిగం ఏన మత్వా, అది ఈ యొక్క మంత్రం పై మంత్రానికి అనుసంధానంగా ఉంటుందన్నమాట. సంపరిగృహ్య, బాగుగా, పరి అంటే చుట్టుకుని ఉంటాం, పరి అంటే విస్తృతమై ఉన్నటువంటి, గృహ్య గ్రహించి, బాగుగా అతడు అంతర్ముఖ ధ్యానము ద్వారానే గ్రహిస్తూ ఉన్నాడని చెప్పిన అర్థం. మీకు చూసినట్లయితే ఇక్కడ యమధర్మరాజు నచికేతసునికి ఒక నివృత్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గానినే ఆయన ప్రగాఢముగా బోధించుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రవృత్తి మార్గముగా ఉన్నటువంటి యొక్క దాన్ని నిరసిస్తూ ఉన్నాడు. శ్రవణాయాపి బహుభిః నలభ్య శృణ్వంతః న విద్యుః అన్న మాటలలో ఈ బహిర్ముఖంగా పోయేటువంటి వారు, శ్రవణంతోనే సరిపెట్టుకునేటువంటి వారు, కేవలం శాస్త్రం అధ్యయనం చేస్తే జ్ఞానం కలుగుతుంది, అదే బ్రహ్మజ్ఞానము, అట్లా ఉండటమే మోక్షము అనేటువంటి యొక్క ఈ శ్రవణ భావనతో ఉండిపోయేటువంటి వాళ్ళ భావాలను పూర్తిగా నిరసిస్తూ ఉన్నాడు. నిరసించి నువ్వు పొందాలంటే సాధనాంశము ద్వారానే పొందాల్సి ఉంటుంది అనేటువంటి కోణంలో సంపరిగృహ్య బాగుగా సాధనాంశముతో గ్రహించినటువంటి వాడై, ఎందువల్లంటే ఏతం ధర్మ్యం అనుం, ఆత్మ యొక్క విషయం చాలా అణుం, చాలా సూక్ష్మమై ఉన్నటువంటిది, ఇంద్రియాలకు తెలియబడకుండా చాలా సూక్ష్మమై ఉన్నటువంటి, రాబోయేటువంటి మంత్రాల్లో కూడా అనువరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పిన మాటలు వాడబోతాడు. అనగా సూక్ష్మ వస్తువుల్లో కల్లా సూక్ష్మ వస్తువులు, పెద్ద వస్తువుల్లో కల్లా పెద్ద వస్తువు, గొప్ప వస్తువుల్లో కల్లా గొప్ప వస్తువు, సూక్ష్మ వస్తువులలో సూక్ష్మ వస్తువు అని చెప్పని అంటాడు రాబోయే మంత్రాలలో. అందుచేత అణుం ఏతం ధర్మ్యం, అణుధర్మం కలిగి ఉన్నది, బహు సూక్ష్మత్వం కలిగి ఉన్నది. అలాంటి అతి సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క వస్తువుని నువ్వు నేత్రాది ఇంద్రియముల ద్వారా గ్రహింపబడేటువంటి వస్తువు కాదు. కాబట్టి అది పైన చెప్పినట్లుగా అధ్యాత్మయోగాధిగం, అట్టి యోగము ద్వారా, నివృత్తి మార్గము ద్వారా మనస్సుని శ్వాస వెంబటే పెట్టి హంసధ్యానంలో పయనించడమే అధ్యాత్మయోగం. గుర్తుపెట్టుకోండి. మొద్దుగా చాలా సూక్ష్మముగా చాలా దగ్గరగా చెప్పాల్సి వస్తే మన మనస్సుని హంసతో అనుసంధానం పొందింపజేసేటువంటి యొక్క మార్గమే అధ్యాత్మయోగంగా మనం దాన్ని గ్రహించాల్సి ఉంటుంది. హంసా సోహం హంసా సోహం
హంస సోహం సోహం ఇతి కేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే అని మనకి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు తన తత్వంలో ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. హంస సోహం హంస సోహం హంస సోహం సోహం ఇది కేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే భగవాన్ ఆ భగవంతుడు పిండాండే ఈ పిండాండమునందు కేలతి రమిస్తూ ఉన్నాడు. ఈ పిండాండం ఇది బ్రహ్మాండం, జగత్తంతానేమో బ్రహ్మాండం అయితే ఈ యొక్క శరీరం పిండాండం. ఆ సమిష్టి జగత్తు యొక్క అంశమే ఇది. ఈ సమిష్టి జగత్తులు ఏ పంచభూతాలు అయితే ఉన్నాయో ఈ దేహములో ఆ పంచభూతాలే ఉన్నాయి. మన శరీరంలో ఆకాశం ఖాళీ భాగం ఉండాలి, వాయువు ఉండాలి, అగ్ని ఉండాలి, జలం ఉండాలి, పృథివీ ఉండాలి. పృథివీ అన్నాదులు పడేస్తూ ఉన్నాం, జలం నీళ్లు పోస్తూ ఉన్నాం, వేడి దేహంలో ఉన్నది, గాలి పీలుస్తూ ఉన్నాం, లోన ఖాళీ భాగము చేరి ఉన్నది. కాబట్టి పంచభూతాలు ఉన్నప్పుడే ఈ దేహం మరి పిండాండముగా ఉంటుంది, అది బ్రహ్మాండముగా ఉంటుంది. ఆ బ్రహ్మాండంలో గాలి లేకపోయినా, అగ్ని లేకపోయినా, భూమి లేకపోయినా ఆ బ్రహ్మాండంలో ఏ జీవి జీవించే అవకాశం లేదు. మన ఈ పిండాండంలో కూడా గాలి లేకపోయినా, వేడి లేకపోయినా, నీరు పోయికపోయినా, అన్నం వేయకపోయినా ఈ దేహం కూడా జీవించే అవకాశం లేదు. ఇటు కూర్చున్నామంటే టిఫిన్ వేసాం కాబట్టి ఆ టిఫిన్ పడకపోయిందా అంటే ఈ పాటికి మన పని వచ్చే ప్రాణమా పోయే ప్రాణంగా ఉంటుంది. అది నీరసం అంటే వచ్చే ప్రాణమా పోయే ప్రాణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మనది. కేలతి పిండాండే ఈ పిండాండమునందు కేలతి పరమాత్మ కీలిస్తూ ఉన్నాడు, చెరిస్తూ ఉన్నాడు. భగవాన్ కేలతి పిండాండే ఆ భగవంతుడు మన ఈ శరీరములో నిరంతరముగా ఆయన కేలతి కీలిస్తూ ఉన్నాడు. ఏమని హంస సోహం హంస సోహం హంస సోహం సోహం ఇతి ఇతి అంటే అని హంస సోహం ఆయనే హంసగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ శ్వాసను హంస అని చెప్పని అంటారు. రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి యొక్క ఈ శ్వాసను హంస అని చెప్పని అన్నారు. లోన పుట్టి బయటికి పోతూ ఉన్నది కాబట్టి హంస, ఈ బయట నుంచి లోనికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడితే అది సోహం. మనం ఇంద్రియాల వెంబటే బయటికి విషయాల్లోకి పోతూ ఉన్నప్పుడు లోన పుట్టి బయటికి పోయేదిగా ఉంటుంది కాబట్టి శ్వాస దానిని హంస అని చెప్పని అంటారు. ఆ ఇంద్రియాల వెంబటే పోయేటువంటి యొక్క మనస్సుని ఇంద్రియాల వెంబటే పోనివ్వకుండా ఆ మనస్సుని హంసతో జోడించాము అంటే అప్పుడు ఆ హంస సోహం అవుతుంది. పవనే ద్విజాత అన్నారు. అది ద్విజాత రెండవ పుట్టుగా అన్నారు. ప్రథమ పుట్టుకగా హంస ఉంటుంది, ద్వితీయ పుట్టుకగా సోహం ఉంటుంది. అందుచేత ఇది హంస సోహం హంస సోహం సోహం ఇది అదే హంస అదే సోహం. ఎప్పుడు అని చెప్పని నువ్వు ఎంతవరకైతే నీవు దాని ఏమరపాటు కలిగి ఆ శ్వాస పట్ల నువ్వు ఏమరపాటు కలిగి నిరంతరముగా ఇంద్రియాలతో మాత్రమే సంబంధం పడి ఇంద్రియాల వెంబటే విషయాల్లోకి నువ్వు పోతున్నంత కాలం నీలో అది ఆ శ్వాస హంస అనేటువంటి రూపముగా సంచారం చేస్తూ ఉంటుంది. హంస అని చెప్పన్నప్పుడు హా హా అని చెప్పనంటే హనహింసా గత్యవసాదనేషు హా అనే పదం కదా. హంస అన్నప్పుడు హా అంటే చంపటం, హంతకుడు అంటే ఏమంటాం, చంపినవాడు, హంతి చంపుతూ ఉన్నాడు అని అర్థం. హంతకుడు చంపేసేశాడు. హా అంటే చంపటం అన్న అర్థం వస్తుందన్నమాట. హనహింసా గత్యవసాదనేషు ఉత్పత్తి అన్నమాట. అందుచేత ఈ శ్వాస హంస అనేటువంటి యొక్క క్రియలు కలిగి ఉన్నది. అనగా మన శరీరములో ఉన్నటువంటి యొక్క ఆయువునంతటినీ కూడా తోడి బయట పోస్తూ ఉన్నది. మన శరీరములో పూర్ణాయువుగా ఉన్నటువంటి ఆయువునంతటినీ కూడా తోడి బయట పోస్తూ ఉన్నది. కాబట్టి
విన్నారా? మన శరీరములో ఉన్నటువంటి మాట్లాడమాకండి. మన శరీరములో ఉన్నటువంటి సమస్త ఆయువు అంతటినీ కూడా ఈ శ్వాస తోడి బయట పోస్తూ ఉండటం కారణముగా మనల్ని అనుక్షణం చంపుతూ ఉన్నది. మనం అనుక్షణం ఆయువు కోల్పోయి మరణానికి దగ్గరగుతూ ఉన్నాం, మృత్యువుకి దగ్గరగుతూ ఉన్నాం. నాకు ఇన్నేండ్లు వచ్చాయి అనుకుంటూ ఉన్నాం, నాకు ఇన్నేండ్లుగా ఆయువు పోయింది అని చెప్పి అనుకోవటం లేదు. నేను బతుకుతున్నా అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. అనుక్షణం మరణించేటువంటిది మార్గంలో పయనిస్తూ ఉన్నావు. ఎన్ని శ్వాసలు ఆడుతూ ఉంటాయో అంతంత ఆయువు తరిగిపోతున్నట్లు లెక్క. కనుక నీలో ఉన్నటువంటి యొక్క ఆయువుని నిరంతరముగా తోడి బయట పోస్తుంది కాబట్టి నిన్ను మృత్యుముఖంలోకి తీసుకుపోతుంది. కనుక అనుక్షణం ఆయువును తరిగింపజేసి చంపుతుంది కాబట్టి ఇది హనహ చంపేవాడుగా ఉన్నటువంటిది హ అంతకు చెప్పాల్సిన అంశం. అది హంసగా ఉన్నది. ఎందువల్ల నువ్వు ఆ శ్వాస పట్ల వేమరపాటు కలిగి ఆ శ్వాస యొక్క ఉనికిని గమనించకుండగా, దాని గొప్పతనం తెలియకుండగా, అది పరమాత్మ యొక్క సాకార ఆకారం అనేటువంటి అవగాహన లేకుండగా, ఆ హంస వైపుకు నువ్వు పోకుండగా నిరంతరముగా ఇంద్రియాల వరకే పరిమితమైపోయి ఇంద్రియాల వరకే నువ్వు నీ స్థానం సంపాదించుకొని వాటితోనే కేలిస్తూ వాటితోనే క్రీడిస్తూ విషయాల యందు రమిస్తూ ఉన్నంతకాలం నిన్ను ఆ యొక్క శ్వాస నిన్ను చంపుతున్నది. కాబట్టి హంసగా హకారముతో సంబంధం కలిగి ఉన్నది. ఆ హంస సోహమవుతుంది. ఎప్పుడని చెప్పానంటే నువ్వు ఏ యొక్క ఇంద్రియాలతో సంబంధం పడేటువంటి విధానం ఉన్నదో ఆ ఇంద్రియాలతో ఉండేటువంటి యొక్క విధానాన్ని నువ్వు తీసివేసి వాటి యొక్క సంబంధాన్ని వదిలించుకొని ఆ మనస్సును తీసుకువచ్చి నువ్వు హంసతో పెట్టినప్పుడు అప్పుడు నీకది సోహమవుతుంది, పరమాత్మను చేర్చేదిగా ఉంటుంది. సోహం అనగా సహా అహం సోహం, సహా అహం, సహా ఆ బయట ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే నీలో ఉన్న ఆత్మ రెండు ఒకటైనటువంటి భావనగా ఆ స్వరూప భావాన్ని పొందింపజేసేది ఉన్నది. కాబట్టి దాన్ని హంస సోహం అని చెప్పి అన్నారు. ఈ ప్రకారము నిరంతరముగా పరమాత్మ యొక్క అంశముతో పరమాత్మ యొక్క సంబంధముతో ఉండి సంచరించేటువంటి యొక్క ఆ శ్వాసను గమనిస్తూ ఎవరైతే ఉంటారో అట్టివారు మాత్రమే సమోదతే మోదనీయం హి లబ్ధ్వా, సహా అట్టివాడే మోదనీయం అనగా ఆనందింపదగినది ఉన్నటువంటి యొక్క అట్టి ఆ బ్రహ్మమగు ఏతం అణుం ధర్మ్యం, అతి సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క వస్తువు. అణు అంటే చాలా సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క వస్తువు. ధర్మ్యం అన్నాడు. ధర్మములు గలది ధర్మం. ధర్మములు కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు ధర్మ్యం అని చెప్పని అంటారు. ధర్మి, ధర్మములు గలది ధర్మి అని చెప్పని అర్థం. ఆ ధర్మస్వరూపమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం అణు అతి సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క ఏతం అట్టి ఆ బ్రహ్మమును ఆప్య పొంది మోదనీయం అనగా ఆనందించుటకు యోగ్యమై ఉన్నటువంటి యొక్క ఆ స్థానమును వాడు లబ్ధ్వా పొంది సహా మోదతే ఆనందిస్తూ ఉన్నాడు, ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. మనం మన జీవితంలో ఆనందాన్ని పొందాలంటే ఆనందముగా ఉండాలంటే పరమాత్మతో ఉంటే ఆనందంగా ఉంటాం. పరమాత్మను వీడి ప్రకృతితో ఉన్నట్లయితే ఆముదం దాగిన మొఖం వేసుకుని ఎప్పుడూ కూడా ఏదో దిగులు, ఏదో చింత, ఏదో లోటు ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనసులో మాత్రం లోపల ఏదో బాధ మిగిలి ఉంటుంది. వాడికి ఏదో అశాంతి, ఏదో కొరత, ఏదో పోయినట్లుగా. ఇవన్నీ కూడా అనాత్మ అనేటువంటిది నీ యొక్క మనసుకు తృప్తినివ్వలేదు. అనాత్మ అనేది నీ మనస్సును పూరింపజేయలేదు. ఎందుకు? ఆ మనసు నిండేది కాదుగా, ఆకాశాంశం తీరపడింది కాబట్టి ఆకాశాంశముతో మనసు అనేటువంటి యొక్క వస్తువు నిర్మాణం చేయబడింది కాబట్టి ఆ మనస్సు నిండదు. ఆకాశం నిండుతుందా? విశ్వ బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి ఆకాశంలో, అయినా ఆకాశం పూడింది లేదు, నిండింది లేదు.
ఆకాశో వ్యవకాశశ్చ, ఆకాశం అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. నువ్వు ఎంత లెక్క పైకి పోతావో పో, నీ ఓపిక ఉండాలే కానీ ఎంత లెక్క పోయినా ఆకాశం నీకు మార్గం ఇస్తూనే ఉంటుందన్నమాట. ఎంత లెక్క పోతా, ఎన్ని ఏండ్లు పోతా. మనం ఈనాడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తున్నాము అంటే కారణం ఆ నక్షత్రాల యొక్క కాంతి ఈ భూమిని చేరింది కాబట్టి. చేరి ఉండకపోతే మనకు ఆ నక్షత్రం గోచరించే అవకాశం లేదు. ఇంకా కొన్ని నక్షత్రాలట వాటి యొక్క కాంతులను ప్రయాణంగా చేస్తూనే ఉన్నాయి, కాంతులు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇంకా ఆ కాంతులు మార్గ మధ్యంలో ఉన్నాయి, ఇంకా భూమిని చేరల కాబట్టి మనకు అవి తెలియబడవు. ప్రయాణం చేస్తున్నాయి ఆ కాంతులు ఇంకా భూమిని చేరటానికి. ఎప్పుడు చేరతాయో తెలియదు మనకి. దాన్ని కాంతి వేగం అని చెప్తూ అంటారు. వాయు వేగం కంటే కూడా కాంతి వేగం మహాపోతుంది. మరి ఈ విధముగా అనంతమై ఉన్నటువంటి యొక్క విశ్వరాశిని సమస్తం తనలో ఇమిడుసుకుని ఉన్నటువంటి యొక్క ఆకాశం, అలాంటి ఆకాశాంశంతో పుట్టినటువంటి యొక్క ఈ మనస్సు నువ్వు నిండింపజేస్తావా? దేహాలు ఎన్నో కొట్టుకుపోతున్నాయే కానీ ఎవడో కూడా జీవితంలో తృప్తి పడ్డాను అని పోతాడా? అయ్యా నీ ఇంత వయసు జీవించావు కదా, నీ జీవితం నీకు తృప్తినిచ్చిందా? నువ్వు జీవితం తృప్తి పడ్డావా అని చెప్పానంటే కూర్చోరా బిడ్డ చెబుతా అంటాడు. ఆ వయసులో కూడా ఎన్ని అశాంతులు ఉన్నాయో, ఎన్ని తీరని కోరికలు ఉన్నాయో, ఇంకెన్ని లోపల మరి బాధలు ఉన్నాయో మొత్తం చెప్తాడు. కాబట్టి మనసు అనేటువంటి యొక్క వస్తువు నిండని పదార్థం. నిండని పదార్థం ఎందుకు అయ్యిందయ్యా అంటే అది ఆకాశాంశం వల్ల ఉత్పత్తి అయ్యింది కాబట్టి. ఆకాశాంశంతో ఉత్పత్తి అయినటువంటి యొక్క ఆ మనస్సుని ప్రాపంచిక వస్తువుల ద్వారా నిండింప చేయాలన్న ప్రయత్నంలో మనం ఉన్నాం. నీ కోరిక నెరవేరేది కాదు. ఎన్ని కోట్ల జన్మలెత్తినా అసంతృప్తిగానే వెళ్ళిపోతావే కానీ తృప్తిగా పోయేది విధానం ఏమి ఉండదు. అందువల్ల అట్టి ఆకాశాంశమై ఉన్నటువంటి యొక్క మనస్సులో బ్రహ్మమును ప్రవేశింపజేయగలిగితే, లేదా ఆకాశాంశముతో ఉన్న మనస్సును బ్రహ్మములో ప్రవేశింపజేయగలిగితే, బ్రహ్మమును నింపగలిగితే, బ్రహ్మములో లయం చేయగలిగితే అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది? నిండుతుందన్నమాట. అప్పుడు మనస్సు నిండుతుంది, తృప్తి పడుతుంది, శాంతిస్తుంది, స్థిమితపడుతుంది. అప్పుడు అక్కడ వాడు ఆగిపోతాడు. ఆనందీ భవతి సమోదతే మోదనీయం హి లబ్ధ్వా. సమోదతే మోదనీయం అనగా ఆనందించుటకు తగినది ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అట్టి ఆ బ్రహ్మమును లబ్ధ్వా పొంది సహా ఆనంది సహా మోదతే ఆనందిస్తూ ఉన్నాడు. అందువల్ల నచికేతసం వివృతం సద్మా మన్యే. ఓ నచికేతసుడా, నీ ఉన్నదే అంతటి జిజ్ఞాస కలిగి ఉన్నావయ్యా. నువ్వు ఎన్ని విషయాలు నీకు చూపించినా అవన్నింటినీ కూడా ఎడంకాలతో తన్నేసేసావు. వాటి యందు మోహం నువ్వు పెంచుకోకుండా కేవలం దీని యందే పరిపూర్ణమైనటువంటి మనస్సును పెట్టావు. అందువల్ల నీ కొరకై నచికేతసం, నీ కొరకై సద్మ ఆ బ్రహ్మలోకం నీకు వివృతం తెరవబడింది. బ్రహ్మలోకం నీకు వివృతం తెరవబడింది అన్న విషయంతో నేను మన్యే తలంచుతూ ఉన్నాను. ఏదా బ్రహ్మలోకం అంటే బ్రాహ్మీ అనుభవము, నివృత్తి మార్గంలో పోవటానికి సిద్ధమై ఉన్న పదార్థం వాడు. ఇన్ని వస్తువులపై ఇన్నింటి మీద మోహం లేకుండా వాడు కేవలం బ్రహ్మముని అపేక్షించి ఉన్నాడు అనే మాటకి. మనం గుళ్ళోకి పోతే అమ్మవారు జగన్మాత అనుగ్రహించు, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, నాకు ధ్యానం కావాలి, నాకు మంచి గురువు కావాలి, నాకు బ్రహ్మ విద్య కావాలి, నివృత్తి మార్గంలో పోవాలి అని కోరే వాళ్ళు మీ గుళ్ళోకి పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? పోండి, సాయంత్రం పోండి, గుడికి పోండి, మీరు ఆడ బాకెట్లో కూర్చోండి, వచ్చే ప్రతి ఒక్కరిని అడగండి, అయ్యా కూర్చో, అయ్యా కూర్చో, నువ్వు బ్రహ్మప్రాప్తిని కోరుకున్నావా? ధ్యానం చేసే ఉద్దేశంతో అమ్మవారిని కోరుకున్నావా? ఏమంటారు? బయటికి
ఊ అంటారు కాబట్టి నువ్వు అడిగితే ఊ అంటారు కదా, నువ్వు అడగమాక. లోన పోయావు కదా, అమ్మవారి వద్దకు పోయావు కదా, ఏం కోరుకున్నావు అని చెప్పి అడుగు. బ్రహ్మప్రాప్తిని కోరుకున్నావా, సోహంభావ ధ్యానం కోరుకున్నావు అడిగితే ఊ ఉంటాడు వాడు. నువ్వు అట్లా అడగమాక, నువ్వేం కోరుకున్నావు అని చెప్పి అడుగు. ఏమి అందువల్ల నచికేతసం సద్మ వివృతం, నీలో ఉన్న జిజ్ఞాస, నీలో ఉన్న పటుత్వం, నీలో ఉన్న వైరాగ్యం, నీలో ఉన్న తీక్షణత, అది ఏమన్నారని చెప్పానంటే తీవ్ర వైరాగ్యము అని చెప్పనంటారు. ఆ తీవ్ర వైరాగ్యం ఉన్నవాడికి సద్మ ఆ బ్రహ్మలోకం తెరవబడుతుంది. ఆ మార్గం వచ్చేసింది, వాడికి వెళ్ళిపోవడమే సిద్ధంగా మార్గం వచ్చేసింది అన్నమాట. నీకు ఇంకా మనసు పరిపక్వం కానప్పుడు ఏమవుతుందని చెప్పానంటే వాటి మీదకే లాగుతూ కూర్చున్నా కానీ వాటి మీదకే లాగుతూ ఉంటుంది. వాటి మీద ఉన్న వ్యామోహాలు, వాటి మీద ఉన్న రాగాలు, వాటి మీద ఉన్న అపేక్షలు, వాటి మీద ఉన్న ద్వేషాలు, ఇవే లాగుతూ ఉంటాయి తప్ప నిన్ను ఆ ధ్యానంలో అవి కూర్చొనేవవు. అనగా మనస్సు అనేటువంటి యొక్క వస్తువు సిద్ధం కావాలి. అది సిద్ధం కాగలిగితే అప్పుడు నువ్వు వెళ్ళటానికి నీకు సుఖం ఏర్పడుతుంది. అది సిద్ధం కాకపోయిందా అంటే నువ్వు అపేక్ష పడ్డా కానీ అది తన వైపుకే లాక్కుపోయే విధానంగా చేస్తుంది. ఒకవేళ యముడే కనుక దాంట్లో మీరు ప్రథమ వాళ్ళు చూడండి, మీకు అర్థమవుతుంది. దాంట్లో ఏ ఏ కామామర్త్యలోకే దుర్లభే అని చెప్పి నా పదాలు వాడతాడు. నీకు అప్సరసలు కావాలా, గురాలు కావాలా, రాజ్యం కావాలా, భోగాలు కావాలా, నీకు ఎంత ఈ లోకంలో ఎంతకాలం జీవించే అపేక్ష ఉంటుంది, అన్ని ఏండ్లు జీవించు, నేను అడ్డుపడనే, నీ జోలికి రానేనక ఆ స్థాయికే రాను. నీ పుత్రులు, పౌత్రులు, మనవళ్ళు, ముద్దు మనవలు ఎంతమంది అయినా కూడా నేను వాళ్ళ జోలికి రాను. అలాంటి వరాలు నీకు ఇస్తాను, కోరుకోమని చెప్పని ఆ యముడు అంటే, అదే స్థానంలో మనం ఉన్నట్లయితే ఏం చేస్తాము, స్వామి కొంచెం ఆగండి, నువ్వు చెబుతూ ఉన్నా, నాకు కొన్ని ఉన్నాయి, నేను కూడా కొన్ని చెప్పాల్సి ఉన్నది, నీ లిస్ట్ నీది, నా లిస్ట్ కూడా ఉంది కొంత, అది యాడ్ చేస్తానని చెప్పని అంటాడు వీడు. యాడ్ చేస్తానని చెప్పని అంటాడు. అందువల్ల ఇక్కడ నచికేతసం సద్మ ఆ యొక్క బ్రహ్మలోకం అనగా బ్రాహ్మీ సంబంధ సుషుమ్న మార్గం. బ్రహ్మలోకం అంటే తే బ్రహ్మలోకేశ పరాంతకాలే పరామృతాత్పరిముచ్యంతే సర్వే అంటుంది కైవల్యోపనిషత్తు. తే బ్రహ్మలోకేశ పరాంతకాలే, ఆ బ్రహ్మలోకం బ్రహ్మము యొక్క అనుభవమై ఉన్నటువంటి ఆ నివృత్తి మార్గం నీ కోసంగా తెరవబడి ఉన్నది. నేను అర్థమైంది పాయింట్ మీకు. సద్మ ఆ బ్రహ్మలోకం, ఆ యొక్క ఆ బ్రహ్మ వివృతం, వివృతము తెరవబడి ఉన్నది. ఎందువల్ల నీ మనస్సు పక్వమై ఉన్నది. లక్ష్మణార్యులు జపం చేసుకుంటూ కూర్చున్నాడు, ఎవరో మహానుభావుడు సర్వేశ్వరుడు ఆ రూపంగా వచ్చాడేమనిపిస్తుంది అన్నమాట. జగతిలో ఆరతత్వములకు అవలనున్న తత్వంబు ఎవడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శీషదానందయోగి అన్నట్లుగా మరి అంతటి వైరాగ్యం కలిగి, ముముక్షత్వం కలిగి, జిజ్ఞాస కలిగి, ఇంత లోకాన్ని తరింపజేసేవాడుగా ఉన్నటువంటి యొక్క ఆయనను ఆ సర్వేశ్వరుడే గుర్తించి ఆ యొక్క మానవ ఆకారంలో వచ్చాడేమో అన్నట్లుగా మరి ఆ స్వామి గారికి ఏం చేస్తానని చెప్పి అడిగితే, నువ్వు చేస్తున్నటువంటి యొక్క విధానం బాగాలేదు, నువ్వు ఆ విధంగా కాదు చేయాల్సింది, నువ్వు ఈ ప్రకారంగా చేయగలిగితే వెళ్ళిపోతావు అని చెప్పని, అనగా అవి ఉన్నత స్థాయికి చేరుకుంటావు అని చెప్పని ఆ సూచనగా అందించి ఆయన వెళ్ళిపోయాడు. చెప్పాడు, ధ్యానంలో కూర్చున్నాడు, వెంబట స్థితికి వెళ్ళిపోయాడు. ఎప్పుడో లిగి చూస్తే ఆయన అక్కడ ఉంటాడు, ఇంకా వచ్చిన వ్యక్తి ఆయన వెళ్ళిపోయాడు. అందువల్ల స్వామి గారు లోక గురువు అని ఏదో పేరు పెట్టుకుని స్వరాజ్య లోక గురువు అని ఆయన గారు ఆ విధంగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సద్మ వివృతం లక్ష్మణార్యం, నచికేతసం ఉందగా, లక్ష్మణార్యం సద్మ వివృతం తెరవబడి ఉన్నది, తెలిసింది, ఎమ్మటే వెళ్ళిపోయాడు. కనుక దాని యొక్క విధానంలో ఆయన పక్వత కలిగి ఉన్నాడు. ఒక్కసారిగా రామచంద్రుడు ఆంజనేయ స్వామి యొక్క శిరస్సుపై తన హస్తాన్ని పెట్టి బ్రహ్మోపదేశం చేశాడు. బ్రహ్మోపదేశం చేయగానే ఎమ్మటే ఏమైంది, అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెను ఆంజనేయుడు హేమాద్రితనయ. ఇందువల్ల పరిపక్వత కలిగి ఉన్నటువంటి యొక్క హృదయం, పరిపూర్ణత కలిగి ఉన్నటువంటి గురువు అన్నమాట. రెండింటి యొక్క సమ్మేళనం అరుదు.
అట్లాగా ఆ యొక్క పరిపక్వతతో ఉన్నటువంటి మనస్సు గలవాడు, మనస్సు సిద్ధం చేసుకున్నాడు కనుక ఆ సిద్ధమై ఉన్నటువంటి యొక్క మనస్సుకి ఆ ధ్యానం ఎప్పుడైతే లభ్యమయ్యిందో ఎమ్మటే అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి తనలో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును పొంది ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి చిత్రపటంలో బొమ్మలాగా దేహం అట్లాగే ఉండిపోయిందన్నమాట. ఎప్పుడైతే నీకు ధ్యానంలో ఆ స్థితికి పోతూ ఉంటావో నీ శరీరంలో కూడా కదలికలే ఉండవు, ఇక అది స్తబ్దం అయిపోతుంది, ఒక బొమ్మలాగా కట్టి పుల్లలాగా అయిపోతుంది అన్నమాట. తన్మయత్వం కనుక రాగలిగితే నీకు దేహం హోగదిక కట్టి పుల్ల అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే నీ మనస్సు ఆలోచనలతో వాటితో సంచారం చేస్తూ వాటి గందరగోళం మునిగి ఉంటుందో ఆ మునిగినప్పుడు ఈ దేహం అంతా కుంగిపోతుంది, నిద్ర వస్తే వాలిపోతుంది, ఇవన్నీ అవుతూ ఉంటాయి. కానీ ధ్యానం ఎప్పుడైతే అబ్బిందో ఆ ధ్యానం యొక్క స్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది, నీ యొక్క శరీరం అంతా కూడా తన్మయత్వం అయిపోయి అట్లా నిటారుగా స్టడీగా మొత్తం కూడా వచ్చేస్తుంది. కాబట్టి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో అనేటువంటి విషయం. ఎవరైతే సాత్విక సంస్కారము కలిగి దైవీ సంపత్తి కలిగి దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ శ్రీమత మాసుచ సంపదం దైవీ అభిజాతస్య. ఓ అర్జున, నీవు అభిజాతస్య పుట్టావు, దైవీ సంపత్తిలో పుట్టావు అని చెప్పినాను. అలాంటి దైవీ సంపత్తి కలిగి ఉన్నటువంటి వాడు అనగా మలిన సాత్వికం అంతరించి శుద్ధ సాత్వికముగా పుణ్య విశేషముగా మనసు అనేటువంటి యొక్క వస్తువు సిద్ధమై ఉన్నటువంటి విధానంలో గురువు లభ్యమైనప్పుడు అలాంటి వారికి సద్మ ఆ మోక్ష మార్గం వివృతం తెరవబడి ఉంటుంది. అడుగు పెట్టడమే చేరుకోవడం అంతవరకు అనమాట. ఆ శ్రమే ఉండదు, సునాయాసముగా వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయే విధానం ఏర్పడుతుంది. ఓ నచికేతసుని గురించి సద్మ ఆ బ్రహ్మలోకం అనగా మోక్షద్వారము వివృతం తెరవబడి ఉన్నట్లుగా మన్యే నేను అహం మన్యే నేను తలంచుచున్నాను.